వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్నీ సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రజెంట్ అయితే నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అనుకుంటే, ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో అసలు వాళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏమైనా చేస్తారా లేదా చూద్దాం. ఫస్ట్ ఏంజల్స్ అడుగుదాం. యూనివర్స్, ఏంజల్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ఫస్ట్ చూసే వ్యూయర్స్ ఆలోచనలు ఏంటో ఇందులో చెప్పండి. యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ విషయంలో ఎలా ఉన్నారో చెప్పండి యూనివర్స్. ఇక్కడ నుంచి 1 year వరకు వెయిట్ చేద్దాం, ఏం చేస్తారో చూద్దాం అని అయితే మీరు అనుకుంటున్నారంటండి. 1 year ఓపికతో వెయిట్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఇంతలోగా రీయూనియన్ అవుతుందా లేదా, కలుస్తారా లేరా అని మీరు ఆలోచిస్తున్నారు. ఇంకేం చెప్తారు ఏంజల్స్? ఎస్, వాళ్ళు ఏం చేసినా చెయ్యకపోయినా మీరు మెసేజెస్ కాల్స్ చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారంట. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ చేద్దాం, అప్పటి వరకు కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రపోజ్ చేసిన టైం నుంచి ఇక్కడ నుంచి 1 year అయినంత వరకు కూడా, లేదు అంటే ఈ క్షణం నుంచి అయినా 1 year అయినంత వరకు అయినా సరే వెయిట్ చేద్దామని మీరు అనుకుంటున్నారు. రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దామని కూడా మీరు అనుకుంటున్నారు. ఇంకా బీ అసర్టివ్, చాలా అంటే ఎలా ఉంటుందో అలా జరగని, ఎలా అయితే అలా అవ్వని. నేనైతే మాత్రం పాజిటివ్గానే ఉండాలి, నేను నెగిటివ్ థాట్లోనికి వెళ్ళకూడదు, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని మీరు కూడా ఆలోచిస్తున్నారు. వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉన్నారేమో అని మీరు అనుకుంటున్నారు. ట్రస్ట్, మీరు చాలా నమ్మకంతో వాళ్ళ మీద ఉన్నారండి. మీ పర్సన్ విషయంలో నమ్మకమే పునాది అని మీరు అనుకుంటున్నారు. ఇది మీ ఆలోచనలు. ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం. చూసే వ్యూయర్స్ పర్సన్ అసలు కాల్ అయినా మెసేజ్ అయినా చేస్తారా చేయరా? ఏంజల్స్ కరెక్ట్గా చెప్పండి, యాక్యురేట్గా ఇవ్వండి. యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్ కాల్ మెసేజ్ చేస్తారా చేయరా చెప్పండి యూనివర్స్. డోంట్ స్టాప్, మీరు దేని గురించి అయితే ప్రజెంట్ మెసేజెస్ మీరు ఇప్పుడు కాల్స్ అవన్నీ చేశారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టుకోవాలి అని అనుకోవట్లేదు. ఈ రిలేషన్ని కూడా వాళ్ళు ఎండ్ చెయ్యరు కూడాను. మీ రిలేషన్లో రీబర్త్ కావాలి అనుకుంటున్నారు. మీ ప్రేమ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మీకు మెసేజ్ అయినా కాల్ అయినా చేస్తారు, చేయడం మానరు అని అయితే యూనివర్స్ చెప్తున్నారండి. ఇంకేం చెప్తారు? నో, మీరు నెగిటివ్ థాట్లోనికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. వాళ్ళైతే చేయడం మానరు అని అంటున్నారు. మీరు కూడా ఇటు నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ చేయడం ఆపొద్దు అని అయితే ఏంజల్స్ చెప్తున్నారండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఇంతకంటే ఇప్పుడు ఉండే పెయిన్ కంటే మీ రిలేషన్ అనేది స్ట్రెంగ్త్ ఉంటుంది. గాబరా పడవద్దు, మీ రిలేషన్లో స్ట్రెంగ్త్ ఏర్పడుతుంది అనుకొని అంటున్నారు. ఇంకా వెయిట్, కాకపోతే దేని విషయంలో కూడా మీరు గాబరా పడితే మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీరైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో వెయిట్ చేయండి కొన్నాళ్ళ వరకు అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. వాళ్ళ నుంచి మెసేజ్ అండ్ కాల్ వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్తున్నారు.
టేక్ యాక్షన్. వాళ్ళు ఎటువంటి స్థితిలోనైనా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అక్కడ పరిస్థితులు అనేవి సక్రమంగా లేకపోవడం యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు. నో నీడ్ టు వర్రీ. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు అనుకొని చెప్తున్నారండి. వాళ్ళే మెసేజ్ కాల్ చేస్తారు అని చెప్తున్నారు. ఇంకా ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ప్రజెంట్ మీరుండే పరిస్థితుల్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ సిచ్యువేషన్స్ని ఇంప్రూవ్ చేసుకొని మీ పనిలో మీరు, మీ వర్క్లో మీరు ఉండండి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. రికన్సిడర్. మీ పనిలో, మీ వర్క్లో మీరు బిజీగా ఉన్నట్లుగా అయితే వాళ్ళే మీకు రికన్సిడర్ అవుతారు అని యూనివర్స్ చెప్తున్నారు. డోంట్ స్టాప్ అని ఎందుకు అన్నారు? డోంట్ స్టాప్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్. ఏ విషయంలో డోంట్ స్టాప్ అని ఏంజల్స్ అన్నారు చెప్పండి యూనివర్స్. వాళ్ళు మీ గురించి ఎదురు చూస్తున్నారండి. మీరు కూడా వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడడం అనేది ఆపవద్దు. మీ పర్సనే మీ విష్ ఫుల్ఫిల్మెంట్, మీరే మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్. మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు మెసేజెస్, కాల్స్ చేసినట్లుగా అయితే వాటిని ఆపడం మానొద్దు. మీరు అప్పుడప్పుడు కూడా చేస్తూ ఉండండి. మీ దగ్గరికి వాళ్ళు వస్తారు అనుకొని అయితే యూనివర్స్ చెప్తున్నారు. నో అని ఎందుకు అంటున్నారు? సైలెంట్గా ఉండడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నిశ్శబ్దంగా ఉండడం వల్ల బంధం అనేది ముందుకు వెళ్ళదు. మీరు నెగిటివ్ థాట్లో కూడా ఉండొద్దు. కెరియర్ ఫోకస్ పెట్టండి. మీరు వాళ్ళని అంటే అమితంగా ప్రేమిస్తారు, కానీ వాళ్ళు ఇంట్రోవర్ట్గా ఉన్న మీరు ఎవరో ఒకరు ముందుకు ఈ బంధాన్ని పట్టుకొని వెళ్ళాలి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అని ఎందుకు అంటున్నారు? మీ బంధం అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్ అవుతుంది. మీరు సోల్మేట్ బంధం. మీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. వెయిట్ అని ఎందుకు అన్నారు? వెయిట్. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద నెగిటివ్ థాట్స్లో ఉండకండి. మీరు గొడవ పెట్టుకోవద్దు. మీకు ప్రజెంట్ అంధకారంలాగా ఉంటుంది, కానీ ఈ అంధకారంలో కూడా మీరు వెయిటింగ్ అంటే వాళ్ళ గురించి ఎదురు చూడండి. ఎదురు చూసినట్లుగా అయితే అంధకారంలోని చీకటి అంటే చీకటిలో అమావాస్య చీకటి నుంచి పౌర్ణమి చీకటికి ఎలా వస్తుందో, పౌర్ణమి వెలుగు అనేది చంద్రుడి వెలుగు అనేది ఎలా ఉంటుందో, చంద్రుడి వెలుగు వచ్చినట్లుగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. టేక్ యాక్షన్ అని ఎందుకు అంటున్నారు? మీరు బాధపడుతూ మూవ్ ఆన్ అయిపోతారు అనే అనుకునే టైంకి వాళ్ళు మీ వైపుకు వస్తారు అని అయితే అప్పుడు యాక్షన్ తీసుకుంటారు అని చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే బాధపడుతూ మూవ్ ఆన్ అవుతారో వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో యాక్షన్ తీసుకుంటారు అని చెప్తున్నారు. నో నీడ్ టు వర్రీ అని ఎందుకు అన్నారు? మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు వెయిట్ చేయండి. వాళ్ళు ప్రజెంట్ అయితే మనీ సేవింగ్ విషయంలో ఉన్నారు. మనీ ఫోకస్డ్ విషయంలో కెరియర్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు. దీని మీద ఫోకస్ పెట్టారు అని అయితే చెప్తున్నారు. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఈ రిలేషన్ అనేది ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందని మీరు అనుకుంటారో ఇమీడియట్గా రీబోత్ అనేది జరుగుతుంది. ఈ రిలేషన్ని మీరు ఎండ్ అయిపోయింది అనుకున్నట్లుగా అయితే దాన్ని రీబోత్ అంటే ట్రాన్స్మిషన్ చేస్తారు మీ పర్సన్ అని అయితే చెప్తున్నారు. రీకన్సిడర్ అని ఎందుకు అంటున్నారు?
మిమ్మల్ని స్పైయింగ్ చేస్తూ మీ దగ్గరికి వాళ్ళుండే పరిస్థితుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మీతో మాట్లాడతారు, మిమ్మల్ని కాల్ చేస్తారు, మిమ్మల్ని ఆల్రెడీ మీరు ఏం చేస్తున్నారు అని ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. అది ఒక పర్సన్ వల్లనే కాదు, ఆన్లైన్లో కూడా మీ గురించి అంటే లాస్ట్ సీన్ చెక్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసే వ్యూయర్స్ కోసం ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాం. చూసే వ్యూయర్స్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్. మీకు ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మీకు ఒక ఆఫర్ పెట్టాలి అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉండే పరిస్థితుల్లో స్టక్డ్ పొజిషన్ అయిపోయి ఉన్నాను, తలక్రిందులుగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తలక్రిందులుగా ఆలోచిస్తున్నారు. కానీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అక్కడ ఉండే పరిస్థితుల నుంచి మీ వైపు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తున్నారు. పాసింగ్ క్లౌడ్స్ వాళ్ళ లైఫ్లో కూడా వచ్చారు. వాళ్ళ లైఫ్లోకి వచ్చారు. వాళ్ళ నుంచి ఏంటంటే మీ దగ్గరికి రావాలి, మీతో రీయూనియన్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. దాని గురించే వెయిట్ చేస్తున్నారు. మనీ కెరియర్ ఫోకస్గా ఆలోచిస్తున్నారు. స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఏంజల్స్ ఇప్పుడు చూసే వ్యూయర్స్ పర్సన్ బోత్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా లేదా చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ పర్సన్ ఎవరైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎస్ అండి. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కమ్యూనికేషన్ అయ్యారు, కాల్స్ మెసేజెస్ కాంటాక్ట్లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మీద వీళ్ళు డామినేట్ అని చేస్తున్నారు. వీళ్ళ మీద వాళ్ళైనా డామినేట్ చేయొచ్చు, కానీ వీళ్ళు మీ వరకే రావాలి అనుకుంటున్నారు. వాళ్ళ డామినేట్ని వాళ్ళు తట్టుకోలేక వీళ్ళు రావాలి అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ ఎవరు? ఫ్యామిలీయా, ఫ్రెండ్సా? ఎవరు చెప్పండి యూనివర్స్. ఈ థర్డ్ పార్టీ ఎవరు? ఫ్యామిలీయా, ఫ్రెండ్సా? ఈ థర్డ్ పార్టీ ఎవరు? ఫ్యామిలీయా, ఫ్రెండ్సా? ఈ థర్డ్ పార్టీ వర్క్ అండి, ఇంకెవరో కాదు. థర్డ్ పార్టీ వర్క్ ఓన్లీ. నెక్స్ట్ ఏంటంటే ట్రెడిషనల్గా ఇతను ఉన్నారు అక్కడ. నెక్స్ట్ ఏంటంటే మదర్లీహుడ్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మదర్ కానీ మదర్ తరపున వాళ్ళు కానీ, లేదు అంటే వాళ్ళ హయ్యర్ పొజిషన్ వాళ్ళైనా సరే అయి ఉండొచ్చు. కానీ ఇంకెవరో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా? అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారండి. అక్కడ హ్యాపీగా ఉన్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈ అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఏంటి, లైఫ్ లాంగ్ ఉంటారా, వెళ్ళిపోతారా? వాళ్ళ ఫ్యామిలీ ఏనండి. అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా వాళ్ళ ఫ్యామిలీ. అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు. అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ, వర్క్, కెరియర్ కాకుండా ఇంకెవరైనా ఆన్లైన్ పర్సన్స్ కానీ ఇంకెవరైనా అదర్ ఉన్నారా చెప్పండి యూనివర్స్. లేరండి.
ఆప్షన్స్ అయితే ఎవరు లేరు, ప్లాన్ చేస్తున్నారు. గొడవలు అక్కడ అవుతున్నాయి వర్క్ విషయంలో. నేను మీతో రీయూనియన్ అవ్వాలి, న్యూ బిగినింగ్ అవ్వాలి అనుకుంటున్నారు.